స్పేస్ సెక్టర్లో భారత్ కీలక మైలురాయిని అందుకుంది. స్వదేశీ సాంకేతికతో శాటిలైట్ బ్యాటరీని రూపొందించింది. హైదరాబాద్కు చెందిన టేక్ మీ టు స్పేస్ అనే ఒక స్టార్టప్ కంపెనీ బ్యాటరీని తయారు చేసింది. అంతేకాదు, ఈ బ్యాటరీని స్పేస్లోకి పంపించి తన సత్తాను చాటుకుంది. ఈ బ్యాటరీ ద్వారా ఈ కంపెనీకి ఫ్లైట్ హెరిటేజ్ అనే అరుదైన గౌరవం కూడా దక్కింది. ఇంతగా చెప్పుకోవడానికి ఏముంది, తయారు చేసిన ఒక బ్యాటరీనే కదా అనుకోవచ్చు. కారు, మొబైల్, బైక్ బ్యాటరీలు తయారు చేయడం ఒక ఎత్తు అయితే, శాటిలైట్ బ్యాటరీని తయారు చేయడం మరో కీలకమైన ఎత్తు. దీని సాంకేతికత అంత పూర్తిగా ఉంటుంది. మామూలు బ్యాటరీలు చేసేంత తేలిగ్గా దీన్ని తయారు చేయడం కుదరదు. ప్రతి శాటిలైట్లో బ్యాటరీ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అందరికి శాటిలైట్ రంగాల్లో గుర్తొచ్చేది సోలార్ ప్యానెల్స్. ఇది ఎండలో ఉన్నంత వరకు పనిచేస్తాయి, ఓకే. కానీ భూమి నడులోకి వెళ్ళినప్పుడు శాటిలైట్కి కావాల్సిన పవర్ ఎలా వస్తుంది? ఆ టైంలో పవర్ని అందించేదే బ్యాటరీ. భూమి నీడలో ఉన్నంత కాలం సెన్సార్లు, నావిగేషన్ సిస్టంలు, కెమెరాలు ఇవన్నీ రన్ కావడానికి కావాల్సిన పవర్ మొత్తాన్ని బ్యాటరీ ఒక్కటే అందిస్తుంది. హైదరాబాద్లో అభివృద్ధి చేసిన ఈ స్వదేశీ బ్యాటరీ స్కై రూట్ ఏరోస్పేస్ విక్రమ్-1 ఆగమన్ మిషన్లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్ళింది. రాకెట్ ప్రయోగ సమయంలో వచ్చే తీవ్ర ప్రకంపనలు, అంతరిక్షంలోని వాతావరణం, కక్షలో ఎదురయ్యే తీవ్ర ఉష్ణోగ్రతల మార్పు, వీటన్నిటిని విజయవంతంగా తట్టుకొని పనిచేసింది. దీంతో ఈ బ్యాటరీకి ఫ్లైట్ హెరిటేజ్ గుర్తింపు కూడా లభించింది. అంతరిక్ష రంగంలో ఫ్లైట్ హెరిటేజ్ గుర్తింపు రావడం చాలా కీలకం. ఇది అందరికీ ఇచ్చేసేది కాదు. ఒక ప్రొడక్ట్ అనేది అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎలా పనిచేస్తుంది, అది నమ్మకంగా ఉంటుందా లేదా అన్న దానికి ఈ ఫ్లైట్ హెరిటేజ్ అనే గుర్తింపు ఒక స్టాంప్ లాంటిది. ఏ పరికరమైనా సరే ల్యాబ్లో టెస్ట్లు పాస్ అవ్వడంత వరకు ఒక ఎత్తు అయితే, భూమి నుంచి రోదస్సులోకి వెళ్ళి అక్కడ విజయవంతంగా పనిచేసి దానికి గుర్తింపు రావడం మరో ఎత్తు. అలా స్పేస్లోకి వెళ్ళి విజయవంతంగా పనిచేసిన పరికరాలకు మాత్రమే ఈ ఫ్లైట్ హెరిటేజ్ గుర్తింపును అందిస్తారు. ఈ ఫ్లైట్ హెరిటేజ్ గుర్తింపు ఒకసారి వచ్చిందంటే విదేశీ సంస్థలు కూడా ఈ ప్రొడక్ట్స్ని నమ్మకంగా కొంటాయన్నమాట. ఇప్పటి వరకు భారత్ ఎక్కువగా దిగుమతులపైన ఆధారపడింది. సాధారణ లిథియం అయాన్ బ్యాటరీలు తయారు చేయడం ఒక ఎత్తు అయితే, స్పేస్ గ్రేడ్ బ్యాటరీలు తయారు చేయడం మరో ఎత్తు. ఇవి రాకెట్ ప్రయోగం నుంచి అంతరిక్ష వాతావరణం వరకు ప్రతి దశను తట్టుకోవాలి. వేలాది సార్లు ఛార్జింగ్, డిశ్చార్జింగ్ సైకిల్స్ రిపీట్ అయినా సామర్థ్యం, పనితీరు ఎక్కడ తగ్గకూడదు. చిన్న లోపం జరిగిన కోట్ల రూపాయల విలువైన శాటిలైట్ పనిచేయకుండా పోతుంది. అందుకే భారత్ ఇప్పటి వరకు శాటిలైట్ బ్యాటరీల కోసం విదేశీ కంపెనీలపైన ఆధారపడాల్సి వచ్చేది. హైదరాబాద్ స్టార్టప్ ఈ విజయంతో భారత్కు ఒక స్వదేశీ ప్రత్యామ్నాయంగా మారింది. ఇకపై చిన్న ఉపగ్రహాల కోసం విదేశీ బ్యాటరీలపై ఆధారపడాల్సిన అవసరం క్రమంగా తగ్గే అవకాశం కూడా ఉంది. దిగుమతుల ఖర్చు తగ్గుతుంది, సరఫరాల ఆలస్యం తగ్గుతుంది, దేశీయ కంపెనీలకే కొత్త అవకాశాలు కూడా వస్తాయి. ఈ బ్యాటరీని ప్రధానంగా క్యూబ్సాట్స్, మైక్రో శాటిలైట్లో ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం అత్యధికంగా ఎక్కువ కంపెనీలు వాడుతున్న శాటిలైట్స్ ఇవే. ఇవి చూడడానికి చిన్నగా, తక్కువ బరువుతో ఉంటాయి. చేయడం కూడా చాలా త్వరగా చేసేయచ్చు. ఈ క్యూబ్సాట్స్, మైక్రో శాటిలైట్లను వాతావరణ అంచనాలు వేయడం, భూ పరిశీలన చేయడము, నావిగేషన్, కమ్యూనికేషన్ ఇలాంటి వాటికి ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇవి రోజు రోజుకి అధికంగా పెరుగుతున్నాయి కూడా. ఈ విజయం కేవలం ఒక బ్యాటరీ విజయమే కాదు, భారత్ ఇక రాకెట్లు ప్రయోగించే దేశమే కాదు, అంతరిక్షానికి అవసరమైన కీలక సాంకేతికతను స్వయంగా తయారు చేసే దేశంగా కూడా ఎదుగుతుందని చెప్పే ఒక నిదర్శనం. ఇది మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు బలం చేకూర్చే అడుగు. ప్రపంచ స్పేస్ ఎకానమీలో భారత్ వాటాను పెంచే మరో అవకాశం. ప్రైవేట్ స్పేస్ స్టార్టప్లకు కొత్త ఉత్సాహాన్ని కూడా ఈ విజయం అందిస్తుంది. హైదరాబాద్ను గ్లోబల్ స్పేస్ టెక్ హబ్గా నిలబెట్టే మరో ఘనత కూడా ఇదే. ఒకప్పుడు శాటిలైట్స్లో అన్ని పరికరాలకు విదేశాలపైన ఆధారపడిన భారత్ ఇప్పుడు స్వదేశంగా కావాల్సిన అన్ని పరికరాలను తయారు చేసుకోవడం ఒక స్టార్టప్ సాధించిన విజయం కాదు. ఇది అంతరిక్ష రంగంలో భారత్ స్వావలంబనకు కీలక చారిత్రక అడుగుగా మారుతుంది.